హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇంటూరి రవికిరణ్ మనకందరికీ తెలుసు, తనని పోలీసులు అరెస్ట్ చేశారనేసి. గతంలో తను కొన్ని పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. అవి అప్పటి ప్రతిపక్షమైనటువంటి, ఇప్పుడు అధికారపక్షమైనటువంటి టీడీపీ వారికి బాధ కలిగించే విధంగా వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టుకుంటూ పోస్టులు పెట్టారంటూ ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత తన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ పైన కేసెస్ బుక్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ పీటీ వారెంట్లు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి స్టిక్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారంట. అటువంటి సిచ్యువేషన్స్లో తన్ని ఒకసారి పోలీసులు తీసుకెళ్ళి వాంగ్మూలం తీసుకోవడానికి వెళ్ళారు. అంటే తనతో సంతకాలు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు అమ్ముడుపోయారు, నాతో సంతకాలు పెట్టించుకున్నారు, బలవంతంగా నన్ను భయపెట్టి సంతకాలు పెట్టించుకున్నారు, అమ్ముడిపోయిన పోలీసులు అంటూ ఇంటూరి రవికిరణ్ చాలా విధాల కామెంట్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా తగ్గేది లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు భయపడి మేము పెట్టే పోస్టులకు భయపడి ఇలా చేస్తున్నారంటూ మాట్లాడారు. అయితే తనని ఉన్న స్టేషన్లో ఉంచకుండా నెంబర్ ఆఫ్ స్టేషన్స్ తిప్పుతూనే ఉన్నారు కంటిన్యూస్గా అంటూ వాళ్ళ మిస్సెస్ చెప్తూ ఉన్నారు. ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో తన మీటింగ్ పెట్టారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి క్లియర్గా తన భర్తకి హార్ట్ సర్జరీ అయిందని, తనకు స్టంట్ వేశారని, అంతేకాకుండా తనకు షుగరు బీపీ కూడా ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకోకుండా తన భర్తని రోజుకి 500 నుంచి 600 కిలోమీటర్లు తిప్పుతూ ఉన్నారు. మినిమం రెస్ట్ ఇవ్వట్లేదు అతనికి. ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళి మాట్లాడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికి కూడా నేను ఇంట్లో లేనని తెలిసి, నా భర్త కోసం నేను తిరుగుతున్నా అని తెలిసినప్పటికి కూడా అనంతపురం నుంచి వేరే వేరే ప్లేస్ల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వచ్చి నోటీసులు అంటించి వెళ్తూ ఉన్నారు. ఎన్ని కేసులు పెడతారు, ఎంతగా మా ఆయన్ని తిప్పుతారు అంటూ బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో విలేకరులు చాలా క్వశ్చన్స్ అడిగితే వాటన్నిటికీ ఆన్సర్లు చెప్పడం కూడా జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి. అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లోంచి మాచర్ల తీసుకెళ్లారు. మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు, పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు, అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్, 8 అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని. ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు. అతను వెళ్తుంటే, మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు అతను లేడనే చెప్తున్నారు, మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదనంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ రిపోర్టు, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి, దేనివల్ల కేసులు పెట్టారు, అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి, మార్పింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపియండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద?
ఏమండి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు, రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను, అందుకని నన్ను కట్ చేశారు, జైల్లో పెడుతున్నారు. జైల్లో అయినా ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు మాకు తెలీదు, ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు, మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్ని దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు, ఏ కేసో తెలియట్లేదు, కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టే కదా, అలానే పోస్ట్ కారణంగానే ఈ అరెస్ట్ చేసి ఉండొచ్చని మీరు ఏమో అనుకుంటున్నారా? పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి, అక్కడ మార్పిం అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది, మరి వాళ్ళ దాంట్లో ఏం అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి, వాళ్ళు మేము పెట్టచ్చా కేసులు? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసు పెట్టారు, అందుకే కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు పాల్పడుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకొక కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. అతను ఒక్క చోట ఉండనివ్వట్లేదు. పోలీసులు ఇబ్బంది అంటే దువ్వాడ సీఎం మల్లేశ్వరరావు అండి, అతను చాలా చాలా మిస్బిహేవ్ చేశాడు, చాలా ఇదిగా చేశాడు. నెక్స్ట్ రాజమండ్రి సిఐ బాజీలాల్, అతను కూడా అంటే వాళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్నారో టీడీపీకి చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళు మొత్తానికి టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. కొట్టడం అంటే ఆయనకి కాలు ఇన్ఫెక్షన్ అయిందండి, అతనికి రాడ్స్ వేసారు, యాక్సిడెంట్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ వేసిన దాని దగ్గర మొన్న సిఐ తోసేస్తే అతనికి చీమ్ పట్టేసింది కాలు. అతను షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అతను ఇంతవరకు నాకు చూపించలేదండి. అంటే గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టే సమయంలో మీకు ఏమైనా తెలుసమ్మా, ఏ పోస్టులు పెట్టారో లేకపోతే మీరు ఏమైనా వారించడం నాకు ఏం చేశారా? తెలియదండి, నేను పోస్టులు అని నేను చూడను కదా. మేడం, ఇప్పుడు వీటికి సంబంధించి మరి పోలీసు ఉన్నతాధికారులు ఏమన్నా ఈ విజయ విషయంపై మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇంతవరకు నేను ఎవరిని కలవలేదండి, మాట్లాడలేదు. పర్సనల్ గా తీసుకుంటున్నారండి. రవికిరణ్ పోస్టులు ఏం పెడుతున్నారు అంటే అతను సెటరికల్ గా పెడతాడు, వాళ్ళకి కోపం వస్తుందేమో, ప్రశ్నించినందుకు కోపం వస్తుంది. అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో, అతను ప్రశ్నించకుండా అతను నోరు నొక్కేశారు. గత ప్రభుత్వం అని కాదండి, మేము 13 ఏళ్ల నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం, వైసీపీలోనే ఉన్నాము, వైసీపీలోనే పనిచేస్తున్నాము. అతను అంటే ఏ పోస్ట్కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు. మీరు ఎప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఏమైనా కలవడం జరిగిందమ్మా? హోమ్ మినిస్టర్ గానీ లేకపోతే డీజీపీని కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిని కానీ ఎవరిని నేను కలవలేదండి, ఎవరిని కలవలేదు. ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్ లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరి పీటీ వారెంట్లు స్టేట్మెంట్లు అది అంటించేసి వెళ్తున్నారు. అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు ఇంటి దగ్గర గొడవలు చేసి నేను ఉండే దగ్గర అంతా అలా గొడవలు చేస్తున్నారు. అతను రిమాండ్లో ఉన్నా తెలిసినా కూడా ఆ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు ఈ పోలీసులు. చూశారు కదా, ఓవరాల్గా ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని ఈ విధంగా తిప్పి పోలీసులు వాళ్ళ కక్షని, అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళ పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి తను పెట్టిన పోస్టులు కూడా అంత అనుచితంగా ఏమీ ఉండవు, చాలా వ్యంగ్యంగా ఉంటాయనేసి అర్థమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడో హర్ట్ అయినటువంటి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు తనని, కూటమి ప్రభుత్వం వాళ్ళు తనపైన కక్ష సాధింపు చర్యగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. ఆ కక్ష సాధింపు చర్యలోనే ఇప్పుడు భాగంగా ఆర్జీవీని కూడా అరెస్ట్ చేసి ఇలాగే ప్లాన్ చేశారు, నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఇలా తిప్పాలనేసి. కానీ తెలివిగా ఆర్జీవీ తప్పించుకుని బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైనా కూడా ఒక పోస్టులు పెట్టేటప్పుడు
ప్రాబ్లమ్ని క్వశ్చన్ చేయండి, కానీ పర్సనల్గా వెళ్ళకండి. పర్సనల్గా వెళ్తే ఏమవుతుందంటే ఇలాగే మనోభావాలు దెబ్బతిని పర్సనల్ గ్రడ్జ్గా మిగిలిపోయి, అంటే మనది చిన్న లైఫ్ అన్న విషయం మర్చిపోయి మేమే పగ తీర్చుకుంటాం అన్న ధోరణిలో ప్రభుత్వాలు వారి యొక్క విధి విధానాలు మారుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇటువంటి తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సవాల్ చేస్తూ కోర్టులో వేసి ధర్మయుద్ధం, న్యాయ పోరాటం చేయాలని వైఎస్ఆర్సీపీ వారికి అభ్యర్థన చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.